కుత్బుల్లాపూర్ మండలం మేడ్చల్లోని సుచిత్ర సెంటర్ గాంధీ విగ్రహం వద్ద మెట్రో సాధనా సమితి ఆధ్వర్యంలో దీక్ష జరిగింది। ఈ దీక్షకు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గౌడ్ సంఘీభావం తెలిపారు। జనాభా అధికంగా ఉన్న ప్రదేశాలను వదిలిపెట్టి శంషాబాద్ నుండి 40 కిలోమీటర్ల దూరంలో నిర్మిస్తున్న ఫోర్త్ సిటీకి మెట్రోను తరలించడం సరైన నిర్ణయం కాదని ఎమ్మెల్యే వివేకానంద్ గౌడ్ పేర్కొన్నారు। గత ప్రభుత్వ హయాంలో పారాడైజ్ నుండి బోయినపల్లి సుచిత్ర కొంపల్లి మీదుగా కండ్లకోయ వరకు మెట్రో లైన్ వేయాలని నిర్ణయించారని ప్రభుత్వం మారగానే కక్షపూరితంగా వ్యవహరించడం రాజ్యాంగ విరుద్ధమని వివేకానంద ఆరోపించారు। ఒక 6-7 ధర్నా కార్యక్రమాలు చేపట్టాము। బోయినపల్లిలో, మన సుచిత్రలో, మేడ్చల్లో, ఇక్కడ గాంధీ విగ్రహం దగ్గర 2 సార్లు ఇప్పటికే చాలా ధర్నా కార్యక్రమాలు చేపట్టాము। ప్రజలను అవేర్నెస్ చేయడంలో సబలీకృతమయ్యాము। ఇప్పటికే 25,000 మంది సంతకాలు చేశాము। ముఖ్యంగా మన నగరం అన్నప్పుడు 4 పక్కల కనెక్ట్ అయితేనే అది నగరం అవుతుంది। ఒక 3 పక్కల కనెక్ట్ చేసి ఒక పక్కన ఇగ్నోర్ చేయడం అంటే అది నగరం కాదు, అది కనెక్షన్ కాదు। మెట్రో లాస్లో వస్తుందంటే లాస్ రాకపోవడానికి కారణం ఏముంటుంది? 30% నెట్వర్క్ కనెక్ట్ కాలేదు, 30% పీపుల్ కనెక్ట్ కాలేదు, అందుకే మెట్రో లాస్లో ఉంది। మన నార్త్లో ఉన్న మనమందరికీ మెట్రో లేకపోవడం మన దౌర్భాగ్యం, మనల్ని ఇగ్నోర్ చేయడం వల్ల అవివేకం। మనము ఇప్పటికైనా మనం ఫైట్ చేసైనా తెచ్చుకోవాలి। ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలని ప్రజలు వ్యతిరేకిస్తూ ప్రతి నిర్ణయం వెనుక కూడా మరి వ్యాపార కోణం, రియల్ ఎస్టేట్ కోణంతో ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్న రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు ప్రతి క్షణం కూడా ఎండగడుతూ ఉన్నారు। ఈరోజు మరి కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో మేడ్చల్ మెట్రో రైల్ సాధన సమితిగా మరి స్వచ్ఛందంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మరి సంక్షేమ సంఘం నాయకులందరూ కూడా ముందుకు వచ్చి ఇక్కడ ఉత్తర ప్రాంతానికి, హైదరాబాద్ నగరం ఉత్తర ప్రాంతానికి తీవ్రంగా అన్యాయం జరుగుతూ ఉందని చెప్పేసి వారే స్వచ్ఛందంగా అందరూ కూడా మేడ్చల్ ప్రాంతానికి, మేడ్చల్ రూట్లో మెట్రో రైలు సాధించి తీరుతామని చెప్పేసి మరి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని గత సంవత్సరం కాలం నుండి చూస్తూ ఉన్నాం, చేస్తూ ఉన్నారు। గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఈ ఉత్తర ప్రాంతానికి, హైదరాబాద్ నగరంలో నార్త్ సిటీ ఏదైతే ఉన్నదో మరి కండ్లకోయ వరకు, పారడైజ్ నుంచి కండ్లకోయ వరకు కూడా మెట్రో రైలు వేయాలని చెప్పేసి కూడా ఆ రోజు నిర్ణయం తీసుకొని ఒక కన్సల్టెన్సీని కూడా అపాయింట్ చేసి దీనిపైన స్టడీ చేసి డిపిఆర్ తయారు చేసి రాబో రోజుల్లో ఖచ్చితంగా ఈ ప్రాంతానికి ప్రతిపాదించాలని చెప్పేసి కూడా ఆ రోజు నిర్ణయం తీసుకున్న సంగతి మీ అందరికీ తెలుసు। కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటి ఆలోచన లేకుండా, ఇలాంటి అధ్యయనం లేకుండా ఇక్కడ ఈ యొక్క మెట్రో రైలు గురించి ఎలాంటి మరి ప్రతిపాదనలు కూడా ఉన్న ప్రతిపాదనలు కూడా అన్ని కూడా రద్దు చేసి మరి ఇంత పెద్ద మహానగరాన్ని విస్మరించి తన ఊహానగరం ఏదైతే ఉన్నదో ఫోర్త్ సిటీ అని చెప్పుకుంటా ఉన్నారో ఈ యొక్క మహానగరాన్ని వదిలిపెట్టి తన ఊహానగరానికి మెట్రో రైలు తీసుకెళ్తా అంటే ఇక్కడ ప్రజలందరూ కూడా ఆగ్రహంతో రగిలిపోతూ ఉన్నారు। అది కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి 40 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి తన ఊహానగరానికి మాత్రం మెట్రో రైలు కావాలి। కానీ ఇక్కడ లక్షలాది జనము అతి కూతవేటు దూరంలో ఉన్నటువంటి ఈ యొక్క మా సుచిత్ర కానివ్వండి, జిడిమెట్ల విలేజ్ కానివ్వండి, కొంపల్లి కానివ్వండి, మరి కండ్లకోయ మేడ్చల్ కానివ్వండి, వీటిని పూర్తిగా విస్మరించి మరి ఎక్కడో మారుమూలంగా ఉన్నటువంటి తన ఊహానగరానికి